క్షీణించిపోయే శరీరం గురించి ఏడుస్తున్నావా? దేని గురించి ఏడవాలి, దేని గురించి ఏడవకూడదు నీకు తెలియడం లేదా కదండి. ఇక్కడ అసలు ఆత్మ ఏంటి దాని గురించిన ఒక వివరణ అండి. మనలో మొత్తం కూడా 3 శరీరాలు ఉంటాయంటండి. మొట్టమొదటిది స్థూల శరీరము. స్థూల శరీరం అంటే ఏంటండి? భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అంటే పంచభూతాలతో తయారయ్యేటటువంటి ఒక శరీరము కదండి. ఇదేంటి? స్థూల శరీరము. దీన్ని పాంచభౌతిక శరీరం అని కూడా అంటాం. ఎందుకంటే పంచభూతాలతో తయారవుతుంది. మళ్ళీ ఈ శరీరము నిర్జీవం అయిపోయినప్పుడు మళ్ళీ పంచభూతాలలో కలిసిపోతుంది కదండి. కాబట్టి పాంచభౌతిక శరీరము అంటామండి దీన్ని, లేదా స్థూల శరీరము. ఈ స్థూల శరీరం అంటే ప్రతి ఒక్కరి కంటికి కూడా కనిపిస్తూ ఉంటుంది కదండి. ఈ యొక్క భూమి ఎక్కడ ఉందండి మన శరీరంలో? ఈ కొవ్వు ఏదైతే ఏమంటారునండి, ఈ స్కిన్ ఏదైతే ఉందో ఇది భూమి కదండి. నీరు, మన శరీరంలో నీరుంది. అగ్ని మన కడుపులోనే ఉందండి. అగ్ని ముందు అధ్యాయంలో వస్తుంది. 10వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు అగ్ని ఎక్కడ ఉందనేది. గాలి ఉందా అండి? గాలి ఉంది మన శరీరంలో. ఆకాశం అంటే ఏంటండి? శూన్యత్వం కదా. ఈ పంచభూతాలతో తయారు చేయబడింది స్థూల శరీరం. ఇది క్లియర్ కదండి. స్థూల శరీరము. ఈ స్థూల శరీరం లోపల 2వ శరీరం ఉందండి, అది సూక్ష్మ శరీరం. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. కొంచెం సమయం పట్టినా దీని మీద సమయం కేటాయించవలసిందే మనం. 2వ శరీరం ఏంటండి? సూక్ష్మ శరీరము. మరి సూక్ష్మ శరీరం దేనితో తయారు చేయబడిందండి? మనసు, బుద్ధి లేదా తెలివి. మనసు, బుద్ధి, మిథ్యాహంకారము. మనందరికీ మనసు ఉందండి కదా. అందరికీ మనసు ఉంది, అనుభవించగలుగుతున్నాం ప్రతిదీ కూడా. బుద్ధి ఉంది కాబట్టే కదా మాతాజీ భగవద్గీత క్లాసెస్కి వచ్చాము కదండి. బుద్ధి ఉంది కాబట్టే కదా మాతాజీ అందరం స్కూళ్ళకి వెళ్తున్నాం, చదువుకుంటున్నాం కదండి. మిథ్యాహంకారం అంటే ఇక్కడంటే ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. అహంకారం వేరు, మిథ్యాహంకారం వేరండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ మౌస్ ఏంటండి, ఈ కంప్యూటర్ నాది కదా, అహంకారం. ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, ఈ ఫోను నాది. ఈ భగవద్గీత పుస్తకం నాది. నాకొక ఎకరం భూమి ఉంది, నాది కదా. ఈ చీర నాది. ఇది అహంకారం. అహం అంటే ఏంటండి? నేను కదా. ఇది నిజంగానే ఈ మౌస్ నాదేనండి కదా. ఈ ఫోన్ నాదేనండి. ఈ భగవద్గీత పుస్తకం నాదే. ఇది అహంకారం. అహంకారం ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఉండవలసిన విషయం కూడా. మరి మిథ్యాహంకారం ఏంటండి? నేను కాబట్టి ఫోన్ కొన్నానండి, నేను కాబట్టి ఫోన్ కొన్నాను. మీలో ఎవ్వరు కొనలేకపోయేవారండి. నేనే సాధించానండి దీన్ని. ఈ ఎకరం పొలం ఉంది చూడండి, నేను కాబట్టి కొనుక్కోగలిగానండి. అసలు మీలో ఎవరైనా ఎకరం పొలం కొనగలిగేవారా అండి? మా ఇల్లుంది చూడండి, ఓ 10 అంతస్తులు ఉందండి కదా, నేను కాబట్టి సాధించానండి. భగవంతుడా, ఆయన ఎవరండి? నేను కష్టపడి సంపాదించానండి. మిథ్యాహంకారం కదండి. నేనే, నా మూలంగానే కదండి. అహంకారం ఉండొచ్చండి. అహంకారం ఎస్ అది ఉంది, కానీ మిథ్యాహంకారం చాలా డేంజర్ అండి జీవితంలో కదండి. మరి ఈ యొక్క సూక్ష్మ శరీరం దేని చేత తయారు చేయబడిందండి? మనసు, బుద్ధి, మిథ్యాహంకారము